హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి మన లోకల్ కిచెన్ వ్యూయర్ విజయలక్ష్మి గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారు? దమ్కి బిర్యానీ, చికెన్ పకోడీ, రెండు ఐటమ్స్. చికెన్ పకోడీ, రెండు నాన్ వెజ్ డిషెస్ నేర్పుతున్నారు. ఈ రోజు విజయలక్ష్మి గారు రెండు స్పెషల్ నాన్ వెజ్ డిషెస్ మనకు నేర్పుతున్నారండి. దమ్కి బిర్యానీ, చికెన్ పకోడీ. మరి విజయలక్ష్మి గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు మీరు? దమ్కి బిర్యానీ. దమ్కి బిర్యానీ. ఈ దమ్కి బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తానండి. చికెన్లో శుభ్రం కడిగి పెట్టుకొని చికెన్లో కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పెరుగు, గరం మసాలా వేసుకొని కలిపి 1 గంట ముందు నానబెట్టుకోవాలి. మ్యారినేటెడ్ చికెన్ చేసుకోవాలి. బియ్యం, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, ఉల్లిపాయలు, ఫుడ్ కలర్ కొంచెం. ఓకే, ఇవన్నీ కూడా కావాలి కదా. మరి స్టార్ట్ చేద్దామా? తయారు చేద్దామా? స్టార్ట్. ముందు ఏం చేయాలి మనం? గిన్నె పెట్టండి. ఓకే. ఈ మ్యారినేటెడ్ చికెన్ అన్నారు కదా, ఈ మ్యారినేటెడ్ చికెన్లో మనం ఏమేమి వేసాము? దీంట్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా, పెరుగు, నిమ్మరసం, పెరుగు, ఇవన్నీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు ఇవన్నీ వేసి, పచ్చిమిరపకాయలను, గరం మసాలా అంటే పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగం, యాలకులు 4 కలిపి మిక్సీ వేయాలి. ఓకే, ఇవన్నీ మసాలా ఇవన్నీ వేసి మనం చికెన్ కి పట్టించి 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 గంట సేపు ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం చేయాలి? వాటర్ పోయండి కొంచెం. అంటే మనం ముందు రైస్ బాయిల్ చేసుకుంటామా? రైస్ ఎలా వేస్తాం అంటే ఒక కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తామా? అంటే ఇది సగం బాయిల్ అవ్వాలి కదా, నీళ్ళు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, వంపేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేయాలి మనం. సో మనం ఎంత వాటర్ తీసుకున్నా ప్రాబ్లం ఉండదండి, వంపేసేది కదా. అంటే లైక్ మనం గంజి వారుస్తాం కదా అలా. హైలో ఈ బియ్యం దీంట్లో వేసేసుకున్నాను. దమ్కి బిర్యానీకి మనం అంటే స్పెషల్ బాస్మతి రైస్ అని తీసుకున్నాం. అవును, మామూలు ఏదైనా తీసుకోవచ్చండి. ఇది మన సోనా మసూరి యూజ్ చేస్తాం కదా. ఇది బాయిల్ అవుతా ఉంటుంది, పక్కన స్టవ్ మీద పెట్టుకుని. ఓకే, షిఫ్ట్ చేయాలి. అంటే ఇది ఉడుకు పట్టిన తర్వాత మనం అందులో వాటర్ మనం తీసేయాలి అంతే కదా. ఓకే, నెక్స్ట్ కుక్కర్ పెట్టండి. ఓకే, విజయలక్ష్మి గారు ఆయిల్ వేయమంటారా? ఆయిల్ ఇందులో కాస్త బిర్యానీ కాబట్టి ఆయిల్ ఎక్కువ సరిపోతుంది. ఈ మ్యారినేటెడ్ చికెన్లో మసాలా ఏమేం కలిపారో మరొక్కసారి చెప్తారా? పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, లవంగాలు, చెక్క, పచ్చిమిరపకాయలు, ఇలాచీలు 3 గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, లవంగం, దాల్చిన చెక్క ఇవన్నీ విడిగా ఫ్రై ముద్దలాగా చేసుకొని పెరుగు ఓకే కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపి 1 గంట ముందు నానబెట్టుకుంటే. అంటే మెయిన్ బేస్ ఇదే కదా ఈ చికెన్ దమ్కి బిర్యానీలో, దీని పేస్ట్ ఇది మెయిన్. అవును, నూనె కాగింది కదా, ఇవి వేస్తాము. ఈ దమ్కి బిర్యానీ సిమ్లో పెట్టి, అంటే మనకి హాఫ్ బాయిల్డ్ అన్నాం కదా, కొంచెం ఉడకాలి. అంటే మనకి ఉడుకు పెట్టింది తెలుస్తుంది కదా, వాటర్ బాయిల్ అవుతూ ఉంటే కనుక అప్పుడు మనం వాటర్ చేస్తాం. ఇందులో మీరు మసాలాలు విడిగా చాలా తక్కువ యూస్ చేస్తున్నారు కదా, అంటే ఐ మీన్ మనం ఏవైతే యూస్ చేస్తాం అన్ని కూడా మనం చికెన్లోనే వేసుకొని కలుపుకోవాలి. ఈ దమ్కి బిర్యానీ అంటే ఇంట్లో మీరు మీ పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నారా? మా ఫ్రెండ్ చెప్పిందండి ఇది. అసలైతే యాక్చువల్గా ఫ్రెండ్ చెప్పింది. మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు ఇంట్లో? వర్క్ చేస్తానండి, శారీస్కి బ్లౌజులు. ఏమైనా సాంగ్స్ అవి పాడతారు మీరు? ఏం లేదండి. మ్యూజిక్ నేర్చుకున్నారు? ఏం లేదు, నేర్చుకోలేదు.
ఇప్పుడు ఏంటి మనం మ్యారినేట్ చేసి చికెన్ ఇందులో వేసి ఫ్రై చేస్తాము. అంటే మనకి బియ్యం ఇక్కడ ఉడికేలోగా చికెన్ కూడా ఫ్రై అవుతుంది. దీనికి కొంచెం కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ రసం పిండుకో. సిమ్లో పెట్టినా సిమ్లో ఇదంతా సేపు ఉడికించాలండి ఇలాగా 5 minutes. ఇప్పుడు మనం దమ్కి బిర్యానీ తయారు చేస్తున్నాం కదండి. ముందుగా బియ్యాన్ని మనం ఉడికిస్తున్నాము, అలాగే మ్యారినేటెడ్ చికెన్ని కూడా మనం ఫ్రై చేస్తున్నాము. ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Local Kitchen. లోకల్ కిచెన్. ఇప్పుడు మనం దమ్కి బిర్యానీ తయారు చేస్తున్నాం కదండి. ముందుగా రైస్ని బాయిల్ చేసుకున్నాము, అంటే హాఫ్ బాయిల్ అవ్వాలి. తర్వాత ఆ నీటిని స్ట్రెయిన్ చేసి మనం విడిగా ఒక గిన్నెలోకి తీసుకున్నాము. అలాగే చికెన్ ఇప్పుడు మనం బాయిల్ చేస్తున్నాము. ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. విజయలక్ష్మి గారు, మనం వాటర్ స్ట్రెయిన్ చేసి రైస్ని విడిగా తీసుకున్నాం కదా అండి. ఇది ఈ చికెన్లో రైస్. ఓకే. వాటర్లో అంటే నీళ్ళు ఎక్కువ తీసుకుని అందులో మనం రైస్ వేసి రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఆ నీటిని తీసేస్తాం. ఎక్కువగా ఉన్న నీటిని తీసేస్తాం. దీనిపైన కొంచెం పుదీనా వేసుకొని ఓకే, కొంచెం ఆయిల్ వేయండి. అంటే ఇప్పుడు ఇంకా మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదా? లేదండి, నీళ్ళు వస్తాయి కదండి నీరు చికెన్లో. చాలా చాలా నిమ్మరసంతో కొంచెం ఫుడ్ కలరు యాడ్ చేసుకోండి. ఓకే, అంటే ఇందాక మనం చికెన్ వేసిన దాంట్లో చికెన్లోనే నీళ్ళు ఉంటాయి కదా, అంటే ఆ వాటర్ ఇది సరిపోతుంది. ఇప్పుడు ఫుడ్ కలర్లో నిమ్మరసం, కొంచెం నిమ్మరసం వేసి కలర్ మనకి రావడానికి, కలర్ రావటం. అంటే ఇది ఇప్పుడు కుక్ అయ్యేదాకా మనం దీన్ని కింద నుంచి కలపకూడదా? కలపకూడదు, సరిపోతుంది. దీన్ని మూత పెట్టేస్తాం. ఓకే, ఇది హైలోనే ఉంచమంటారా? కొంచెం సింపుల్, మీడియం ఫ్లేమ్లో. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చినాక 2 విజిల్స్ వచ్చాక హైలో పెట్టండి. విజయలక్ష్మి గారు, 2 విజిల్స్ వచ్చాయి, స్టీమ్ కూడా రిలీజ్ అయింది కదండి. అవునండి, తీయచ్చు కదా? ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేస్తాం. ఒక గంట అంటే దీన్ని మనం మిక్స్ చేయకూడదా? చేసుకోవచ్చండి, అంటే కింద చికెన్ ఉంది కదా, దీన్ని కలుపుకోవచ్చు. మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. ఫుడ్ కలర్ కూడా మీరు చాలా తక్కువ వేశారు కదా, కొన్ని చోట్ల కనబడుతుంది, కొన్ని చోట్ల లేదు. చూడడానికి బాగుంది. దీన్ని మనం ఏదైనా రాయితాతో సర్వ్ చేస్తామా, లేదంటే ఇలాగే తింటారా? అది ఇలానే తినొచ్చు, లేకపోతే పెరుగు చట్నీ ఉంటుంది, అదే దమ్కి బిర్యానీ రెడీ అయింది.
మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎక్సలెంట్. చూసారు కదా, దమ్కి బిర్యానీ తయారు చేసే విధానం చాలా ఈజీగా ఫాస్ట్గా ఈ ఐటమ్ ప్రిపేర్ చేయొచ్చండి. మరి దీన్ని పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా. దమ్కి బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మ్యారినేటెడ్ చికెన్, నానబెట్టిన బియ్యం, ఉల్లి తరుగు, నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్. దమ్కి బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు పోసుకుని ఆ నీళ్ళలో నానబెట్టిన బియ్యం కూడా వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం సగం ఉడుకు పట్టగానే నీటిని వంచేసి ఈ బియ్యాన్ని వేరుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఉల్లి తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మరసం కూడా పిండి చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న రైస్ని ఈ చికెన్లో వేయాలి. ఫుడ్ కలర్లో కొంచెం నిమ్మరసం పిండి ఈ నిమ్మరసాన్ని రైస్ మీద వేయాలి. అలాగే కొంచెం పుదీనా, నూనె కూడా వేసి కుక్కర్ మూత పెట్టి కుక్ చేసుకుంటే దమ్కి బిర్యానీ తయారవుతుంది. దమ్కి బిర్యానీ తయారు చేసే విధానం చూసారు కదా. మరి మా నెక్స్ట్ ఐటమ్ చికెన్ పకోడీ. అది నేర్చుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. మన నెక్స్ట్ ఐటమ్ చికెన్ పకోడీ కదండి. అది ఎలా తయారు చేయాలో విజయలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. విజయలక్ష్మి గారు, మన నెక్స్ట్ ఐటమ్ చికెన్ పకోడీ కదండి. మరి చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. చికెను బాయిల్ చేసుకోవాలండి. ముందుగా గరం మసాలా, వరిపిండి, ఉప్పు, రాగి పిండి, కారం. మరి స్టార్ట్ చేద్దామండి. ఏం చేయాలి ముందు? ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం. బాగా అది పెట్టండి. ఓకే. ఆయిల్ ఫ్రై. చాలు చాలు. ఒక బౌల్ ఇవ్వండి. బౌలా? ఓకే. ఇందులో ఇప్పుడు మనం పిండిని కలుపుతామా? కలుపుతామండి. ఇది రాగి పిండి. అంటే ఈ చికెన్ పకోడీకి స్పెషల్గా రాగి పిండి, వరి పిండి చాలా ఇవి పాతకాలంవి ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కదా. అంటే ఈ రాగి పిండి హెల్త్కి చాలా మంచిది. ఇది మీరు ఓన్గా ప్రిపేర్ చేస్తున్నారా లేదంటే ఎక్కడ? చేశాను, మళ్ళీ బాగా ట్రై చేశాను. ఓకే ఓకే. వరిపిండిది. ఓకే. ఈ వరిపిండి ఎలాగా అంటే పట్టించారా, రెడీమేడ్ పట్టించిందేనండి. బియ్యం పట్టించింది. దీంట్లో ఉప్పు వేసుకోవాలి తగినంత. వరిపిండి, రాగిపిండి కలిపిన ఉప్పు. చాలా పకోడీ అంటే చాలా వాటితో రకరకాలుగా చేయొచ్చు. శనగపిండితో చేయొచ్చు, అలా రకరకాల. మైదా పిండితో చేసుకోవచ్చు. కారం కారం వేస్తాను. కొంచెం గరం మసాలా. గరం మసాలా. చికెన్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. బాయిల్ చేసినప్పుడు మనం ఇందులో ఏమైనా సాల్ట్ అది యాడ్ చేస్తాం ఏమైనా? లేదండి, దీంట్లో చేస్తాం కదా. దీన్ని పీసులుగా కట్ చేసుకుందాం. ఓకే. ఒక ప్లేట్ ఇవ్వండి. పీస్లా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసి పిండి కలుపుకోవాలి. సిమ్లో పెట్టమంటారా? నూనె కాగింది. సిమ్లో పెట్టండి. వాటర్ ఇవ్వండి కొంచెం. కొంచెం ఇందులో నీళ్ళు కూడా తక్కువ పడతాయి కదా, చూసుకొని పోసుకోవాలి. ఇంకొంచెం వాటర్. పకోడీలు అంటే జనరల్గా మనం అవి బాగా క్రిస్పీగా రావడానికి సోడా ఉప్పు అవన్నీ వేస్తాం కానీ అవేం ఇందులో వేయట్లేదు కదా. మనం ఇష్టం వేసుకోవచ్చు. చాలా నీళ్ళు.
దీన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఉడికించిన చికెన్ ముక్కలు పీసెస్ తీసుకుంటాం కదా. ఓకే. పల్చగా బజ్జీలు వేసుకుంటాం కదా, అలాగా పకోడీలాగా వేసుకోవాలండి. వీటికి సైడ్ మన చట్నీతో సర్వ్ చేస్తామా? ఏదైనా గ్రీన్ చట్నీ కానీ, కెచప్ కానీ, సాస్ కానీ చేసుకోవచ్చు, ఎవరి ఇష్ట ప్రకారం. ఇందులో పెద్ద మసాలాలు మనం యూజ్ చేయాలి కదా, ఉప్పు కారం గరం మసాలా వేసాం అంతే, సింపుల్గా చేసుకోవచ్చు. ఒకవేళ మనం ముందరే బాయిల్ చేసుకోకుండా ఉంటే కనుక ఇది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, ఒక్కోసారి పచ్చిదనం ఉండిపోవచ్చు. సో మనం బాయిల్ చేసుకుంటే లోపల కూడా తొందరగా ఈజీగా తొందరగా ఫ్రై అవుతాయి. మనం రాగి పిండి కలిపాం కాబట్టి ఇవి అలాగే బ్లాక్ కలర్లోనే వస్తాయి కదా. అవునండి. క్రిస్పీగా తెలుస్తుంది మనకి, ఫ్రై అయ్యాయి కదా. తీద్దామా? స్టవ్ ఆఫ్ చేయండి. ప్లేట్ కొంచెం చిన్న పీస్గా కట్ చేసుకుంటే చిన్నగా కూడా వస్తాయండి. నార్త్లో కుట్టుక ఆట అని దొరుకుతుంది, అది కూడా ఇలాగే రాగి పిండి ఇలాగే బ్లాక్ కలర్లో ఉంటుంది, దాంతో కూడా ఇలాగే పకోడీలు అవి చేస్తూ ఉంటారు. చికెన్ పకోడీ రెడీ అయింది. వేడి వేడి చికెన్ పకోడీ. విజయలక్ష్మి గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మా లోకల్ టీవీకి వచ్చి, మా లోకల్ కిచెన్కి వచ్చి 2 మంచి ఐటమ్స్ నేర్పారు, దమ్కి బిర్యానీ, చికెన్ పకోడీ. చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి, చికెన్ పకోడీ తయారు చేసే విధానం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. దీన్ని మనం గ్రీన్ చట్నీతో కానీ, సాస్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా? చికెన్ పకోడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాయిల్డ్ చికెన్, వరి పిండి, రాగి పిండి, గరం మసాలా పొడి, ఉప్పు, కారం. చికెన్ పకోడీ తయారు చేసే విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత నూనె వేసుకుని నూనెని కాగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో వరి పిండి, రాగి పిండి, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకుని తగినంత వాటర్ యాడ్ చేసుకుని జారుడు పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాయిల్ చికెన్ని పీసెస్గా కట్ చేసుకుని ఈ పీసెస్ని ఈ పిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ పకోడీ తయారవుతాయి. చూసారు కదా మా ఎపిసోడ్లో దమ్కి బిర్యానీ, చికెన్ పకోడీ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింద ఈ నెంబర్కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈనాటి పార్టిసిపెంట్ గెలుచుకున్నారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వారిచే 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్స్. రాజమండ్రి పరిసర ప్రాంత అందరికీ బాగా అలవాటైన పాలకోవా అండి. లైన్ వేరేలా పాటు ఉండాల్సింది. నువ్వు నేను చెప్పనా? ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు, ఏ షాపులో కొన్న బాబువో. విజేత లోకల్ కిచెన్ సమర్పించిన వారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. సాధారణ వంట నూనె కాదు, సాటిలేని వంట నూనె.